to my channel Kirti's World. It is June 9th. It's Naveen's birthday. Happy birthday Kana. Thank you. Kian happy birthday cheppu nanaki. Happy birthday. Are you? Thank you. Thank you. ఎవరికి చెప్తారో హ్యాపీ బర్త్డే నాన్న చెప్పాలి. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బర్త్డే స్పెషల్ యాదగిరిగుట్ట పోతున్నాం అనమాట. యాదగిరిగుట్ట వెళ్ళి వచ్చేటప్పుడు స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక రెస్ట్ని బట్టి డిసైడ్ అవుతాం. ఒకవేళ దర్శనం అక్కడ తొందరగా అయిపోతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తాము. ఒకవేళ దర్శనం లేట్ అయితే ఉట్టి యాదగిరిగుట్టకి వెళ్ళేసి రిటర్న్ రావడమే. సో అదనమాట ఈరోజు బ్లాగ్. చలో యాదగిరిగుట్ట చూద్దాం వెళ్ళి. ఓకే ఆయు నువ్వు చూసినావా? ఆయు యాదగిరిగుట్ట ఎప్పుడైనా నువ్వు చూసినావారా? ఏ ఊరుకోరా, అది కట్టినప్పుడు ఆహా ఫోటోలో కాదు రియల్గా. నువ్వు కన్స్ట్రక్ట్ తర్వాత వెళ్ళినావా కన్నా? అవును, అది కన్స్ట్రక్ట్ కాకముందు అది. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. బాయ్. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా. కియాన్ కియాన్ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నాం బేటా? చెప్పు చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం మనం? యాదగిరిగుట్ట. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం? యాదగిరిగుట్ట కాదు, యాదగిరిగుట్ట. వెరీ గుడ్. నువ్వు చెప్పాయి యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడి నుంచి స్వర్ణగిరి టెంపుల్. యాదగిరిగుట్టకి వెళ్ళే ఇంకొక 15 కిలోమీటర్స్ ముందే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట. ఎంత పవర్ఫుల్ అమ్మవారు అంటే ఏం కోరుకున్నా నెరవేరుతుంది అన్నట్టు నేనైతే చాలా బిలీవ్ చేస్తా. ఎందుకంటే నేను అక్కడ కోరుకొని ఒక ముడుపు కట్టాను అప్పుడు ఆయు పుట్టక ముందు. అది కట్టిన ఒక 2 monthsకే నేను కన్సీవ్ అయినా అనమాట ఆయుకి. సో దాని తర్వాత ఆయు పుట్టిన తర్వాత మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి ఆయుకి పుట్టెంటుకలు తీసి మళ్ళీ అక్కడ పెద్ద దావత్ కూడా చేసిండే. సో ఏమో నాకైతే అక్కడ మంచి నమ్మకం అనమాట. అమ్మవారిని మనం మొక్కితే గ్యారంటీగా నెరవేరుస్తుంది అని. మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్ట వెళ్తే కంపల్సరీగా అక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకొని మరి వెళ్ళండి. రావే చల్ 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 రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర జేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మమ్ము సల్లగా చూసే ఎల్లమ్మ.
ఆ యాదగిరిగుట్టకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ అదంతా చూసి అసలు షాక్ అయ్యాను. అసలు ఎలా ఉండేది, ఎలా అయిపోయింది అని. ఆ మెట్లు వెళ్ళే వే అయితే అసలు ముందు అస్సలు అంటే అసలు మంచిగా ఉండేది కాదనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఎంత బాగుందంటే ఎంత బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుంది. అంటే మెట్ల ద్వారానే వెళ్ళాలి అని ఏం లేదు, కారు కూడా పైకి తీసుకెళ్ళొచ్చు. కారు తీసుకెళ్తే పైకి 500 రూపీస్ అనమాట. అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఆటోస్ కూడా ఉన్నాయి. ఆటోస్ అయితే పర్ పర్సన్ 50 రూపీస్ అనుకుంటా, అంతే 50 రూపీస్. మేమైతే కాలినడకన వెళ్దాము అనుకొని డిసైడ్ అయ్యి ఇంకా కాలినడకన వెళ్దామని మెట్ల ద్వారా వెళ్ళామన్నమాట. మీరు కావాలి అనుకుంటే కార్ త్రూ అయినా వెళ్ళొచ్చు, ఆటో అయినా వెళ్ళొచ్చు. ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట పైకి వెళ్ళడానికి. మేమైతే కాలినడకన పైకి వెళ్ళినాం అనమాట. హలో जय बोला नरसिम्हा स्वामी की, जय बोला नरसिम्हा स्वामी की. ड्रेस कట్టుకో ఇక. क्या स्माइल लोग क्या ओके ना मैडम उन्ना ఏం కాదు బేటా అయ్యో ఆ మార్కెట్ వెళ్ళిపోండి क्या नहीं हो हाय हाय మధురం తిలకం మధురం మధురాధిపతే అఖిలం మధురం. చెప్పు రాధిక, ఏం కావాలో నీకు? నేను నీకెలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక, చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. ఏంది చాలా చాలా దూరం, ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే चल 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 गाड़ी स्टार्ट कर. चप्पल छोड़ गया हम फर्स्ट. हाँ बेटा प्रेम जानता ना.
వయ్యో వద్దు వద్దు మీద మీద పడకురయ్యో సిగ్గు సిగ్గు సిన్నకోక నాగకయ్యో రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే పాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి అంటే అక్కడ నుంచి టంగాలు ఉంటాయి. నాకు తెలిసి మీకు చాలామందికే తెలిసే ఉంటుంది. సో అక్కడ నుంచి పాత నరసింహస్వామి, కొత్త నరసింహస్వామి టెంపుల్ నుంచి లోపలికి వెళ్ళడానికి టంగాస్ ఉంటాయి అన్నమాట. అంటే కార్లు అన్నీ వెళ్ళొచ్చు, కాకపోతే అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. పిల్లలకి టాంగాలో ఎప్పుడు మన సిటీలో ఏం దొరకవు కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి టాంగాలో తీసుకొని వెళ్ళిన నేను. నవీనేమో వెనక కార్లో మమ్మల్ని ఫాలో చేసినాడు. మంచిగా అనిపించింది. మస్తు వెరైటీ కదా, మనం ఎప్పుడు సిటీలో అంత ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఏంటిదా అయ్యది బొమ్మలా? ఇగో ఈ చిన్న పిల్లవాడు చూడేమో తీస్తున్నాడు, కానీ పిల్లల కన్నా ఎక్కువ నువ్వు తీస్తావు ఎందుకన్నా? ఆయన దగ్గర చాలా ఉన్నాయి అన్న, ఆయన అట్లనే చూస్తాడు. ఆయన అట్లాంటివే చూస్తాడు, ఈ పిల్లల కన్నా ఎక్కువ ఆయననే చూస్తాడు అట్లాంటి కార్లు. నీ ఇష్టం రాజా, నీకేం కావాలి, నీ జుట్టు చూడు. యాదగిరిగుట్టలో దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని మేము మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళాము. ఆ స్వర్ణగిరి టెంపుల్ బ్లాగ్ నెక్స్ట్ పార్ట్లో పెడతాను. సో ఆ స్వర్ణగిరి టెంపుల్ బ్లాగ్ చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తిస్ వరల్డ్. మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.